ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ నందవరం మండలం ముఖ్య నాయకుడు గురురాజు దేశాయ్, మాజీ సర్పంచ్ ఎల్ఎల్సీ కాలువ చైర్మన్ రామన్న గౌడ్, యూత్ నాయకుడు సౌదిక్తో పాటు సుమారు 250 మంది ముఖ్య నాయకులు, అనుచరులు తెలుగుదేశం పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు గురురాజు దేశాయ్ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ రాజీనామాలు ఎమ్మిగనూరు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గురురాజు దేశాయ్ పార్టీకి చేసిన సేవలు, నందవరం మండలంలో ఆయనకు ఉన్న పట్టు అందరికీ తెలిసిందే. అలాంటి కీలక నాయకుడు పార్టీని వీడటం టీడీపీకి తీరని నష్టమని పలువురు అభిప్రాయపడ్డారు. గురురాజు దేశాయ్ తన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డికి పంపిస్తున్నట్లు మీడియాకు తెలియజేశారు. ఈ రాజీనామాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, నష్ట నివారణ చర్యలు ఎలా చేపడుతుందో చూడాలి. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రెస్ మీట్కి, మీడియా సమావేశానికి హాజరైనటువంటి మొత్తం అందరికీ, నందవరం మండలం మరియు ఎమ్మిగనూరు తాలూకా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమంటే, నేను గత కొన్ని సంవత్సరాలుగా, అంటే మా తాతల కాలం నుంచి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. మరి ఈరోజు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. మరి నాకు అత్యవసర పరిస్థితి వల్ల ఈ రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి మా తాతల కాలం నుంచి ఈ పార్టీలో ఉన్నాము. దాదాపుగా ఒక 30-40 ఏళ్ళుగా మా తాతల కాలం నుంచి ఉన్నాము. కానీ నేను అప్పట్లో చాలా వరకు అందరికీ సుపరిచితం కాదు. మరి ఈ గత 8 సంవత్సరాలుగా నేను యూత్ అసోసియేషన్ పెట్టుకుని మరి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, మరి ఈరోజు పార్టీలో కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చెందాను. అప్పట్లో మా చిన్నాన్నగారు అయినటువంటి సారంగపాండరావు దేశాయ్ గారు మరియు వేదవ్యాసరావు దేశాయ్ గారు ఉన్నప్పుడు, బాబురావు దేశాయ్ గారు వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా నేను మోహన్ రెడ్డి గారి స్వర్గీయ మోహన్ రెడ్డి గారు, బివి మోహన్ రెడ్డి గారి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను పార్టీలో పనిచేశాను. కానీ అప్పుడు ఎవరికి నా గురించి తెలియదు అంతగా. ఎందుకంటే మా పెద్దలు అప్పుడు చాలా ముందుకెళ్తూ వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వెనుకాల నేను ఆ రోజు ఉండడం జరిగింది గతంలో. మరి ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ మంచి గౌరవాన్ని ఇచ్చింది. పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, నియోజకవర్గంలో, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానివ్వండి, మరియు కార్యకర్తలు కానివ్వండి, అందరూ మాకు సహకరించారు. అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే, మరి మా డైనమిక్ లీడర్ అయినటువంటి, మరి ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ డాక్టర్ బివి జయనాయేశ్వరరెడ్డి గారు కూడా, ఎమ్మెల్యే గారు మాకు చాలా సహకరించారు. మరి అన్ని విధాలుగా మాకు పార్టీలో కూడా ఒక మంచి గౌరవాన్ని ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే మాకు ఆయన రాజకీయ గురువు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితి మరి అలాంటి మహానుభావులను నేను వదులుకోవడం అనేది కొద్దిగా బాధాకరము. అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి జయనాయేశ్వరరెడ్డి గారు మరి ఇప్పట్లో ఈ కూటమి ప్రభుత్వంలో మరి మంచి అభివృద్ధిని, ఎమ్మిగనూరు తాలూకా మొత్తం మీద అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి మహనీయులు, ఇలాంటి వ్యక్తుల మరి అడుగుజాడల్లో మేము కూడా నడవాలి. దాదాపుగా ఒక 30 సంవత్సరాల వరకు ఆయనతో నేను జర్నీ చేయాలనుకున్నాను. కానీ నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల నేను అత్యవసర పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. మరి ఇంకోటి కూడా విశేషంగా, అప్పటి నుంచి అంటే దాదాపుగా 1982 పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సంతకం చేసిన సభ్యత్వ కార్డు కూడా ఆయన దగ్గర ఉంది. మరి చాలా మోస్ట్ నందవరం మండలంలో సీనియర్ నాయకులు. అలాగే మన కాలువ ఎలక్షన్లో ఎల్ఎల్సి
28వ నంబర్ నందవరానికి సంబంధించిన WEA ఎలక్షన్లో కూడా ఎల్ఎల్సి ఎలక్షన్లో కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా చైర్మన్ పదవి ఆయనకు దక్కింది. మరి ఆయన మాజీ సర్పంచ్ కూడా, నందవరం గ్రామానికి మాజీ సర్పంచ్ కూడా, ఆయన కూడా మాతో పాటు రాజీనామా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మరి మన యూత్ ఆశయాలకు అనుగుణంగా మమ్మల్ని అందరినీ, యూత్ని అందరినీ ప్రేరేపిస్తూ మరి ఒక తాటి మీద తీసుకొచ్చి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తూ మరి దేశ యూత్ అధ్యక్షుడైనటువంటి సాదిక్ గారు కూడా ఈరోజు రాజీనామా తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే కల్లెలు శివ మరి ఈరోజు మా తాతల కాలం నుంచి మాకు చేదోడు వాదోడుగా ఉండి మరి బీజేపీలో ముఖ్యమైన పాత్ర పోషించి మా సిద్ధాంతాలు నచ్చి మమ్మల్ని నమ్మి మా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి ఆయన కూడా ఈరోజు మరి ఆయన ఒక ఎస్సీ కాలనీకి, నందవరం ఎస్సీ కాలనీకి తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులుగా కూడా ఉన్నారు. మరి ఆయన కూడా ఈరోజు మాతో పాటు తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే పొరంబోకు శివ ఎస్సీ కాలనీలో మాతో ఉంటూ మరి మా బాగోగులు చూస్తూ ప్రతినిత్యం మాకు అంతరంగికులుగా ఉన్న శివ కూడా ఆయన ఆది ఆంధ్ర ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఆది ఆంధ్ర స్కూల్కు, ప్రైమరీ స్కూల్కు SMC చైర్మన్గా ఉన్నారు. మరి ఈయన కూడా మన పార్టీ తరపున మరి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. మరి దానియలు ఈయన కూడా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉండి దాదాపుగా 100 కుటుంబాలని మరి గతంలో ఎలక్షన్ల కన్నా ముందు, ఎమ్మెల్యే ఎలక్షన్లు, మన అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా ముందు మరి దాదాపుగా ఒక 80 కుటుంబాలని తెలుగుదేశం పార్టీలో చేర్పించారు. మరి అలాంటి ముఖ్య నాయకులు కూడా, ఎస్సీ కాలనీ నాయకులు కూడా ఈరోజు మనతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే చాకలి హనుమన్న మరి ఈయన కూడా ఎల్ఎల్సి కాలువ వైస్ చైర్మన్గా ఉన్నారు. మరి ఈయన కూడా మాతో పాటు రాజీనామాకు సిద్ధమయ్యారు. మరి అలాగే అబ్దుల్, మైనారిటీ నాయకులు, నందవరంలో అందరికీ సుపరిచితుడు, చాలా సౌమ్యుడు అయినటువంటి అబ్దుల్ గారు కూడా ఈరోజు మాతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే మా యూత్ సభ్యులు మండలాల్లో, వివిధ గ్రామాల్లో ఉన్న మిగతా దాదాపుగా 250 మంది యూత్ సభ్యులు, కార్యకర్తలు, కొంతమంది అందరూ ఈరోజు వాళ్ళు రాలేకపోయారు. అంతమంది ఇక్కడ పట్టరు కాబట్టి ఈరోజు మేము వాళ్ళని పిలవడం లేదు. వాళ్ళు కూడా అందరూ మాతో పాటు ఈ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే ఈ రాజీనామాను మేము ఈరోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి మరి తిక్కారెడ్డి గారికి ఈరోజు ఈ రాజీనామాలందరినీ మరి ఆయనకు చేరవేయడం జరుగుతుంది. మరి ఈరోజు పార్టీలో అందరూ మాకు మంచిగా సహకరించారు. మరి మేము కూడా ఈ తెలుగుదేశం పార్టీ వదులుకోవడం ఇష్టం లేదు. అయినా కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి అనివార్య కారణాల వల్ల, మరి మాకున్న వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు మేమందరము కలిసి పార్టీకి తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము. మేము ఇలాంటి మా జయనాశ్వర్ రెడ్డి గారు అయినటువంటి డైనమిక్ లీడర్ అయినటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మేము కూడా పనిచేయాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో ఏదైనా మనకు భగవంతుడు అవకాశం ఇస్తే ఆయనతో పాటు ఆయన అడుగుజాడల్లో మళ్ళీ నడవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ విలేకరుల సమావేశంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను.